అసలు ఈరోజు ఎంతో బాధకరమండి. సొంత బిడ్డలు, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు, మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లులు, మీ అక్కళ్ళు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీకు వివాహం అయింది, మీ కుటుంబం జీవిస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? వారు నశించిపోతున్నారు, వారు లోకంలోకి వెళ్ళిపోతున్నారు, వారు లోకం వాళ్ళని ఆడుతుంది. నాకు ఎందుకు వచ్చింది? నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నేను దీవించబడ్డా, నేను బాగుంటే చాలు అన్నట్టు మారిపోతుందా? లేకపోతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ఎంతోమంది ఇక్కడ చూడండి, యవనస్తులు నేను చూసినప్పుడు వారికి అదే వార్నింగ్ ఇస్తూ ఉంటాం. మా ఇంట్లో నేను మాత్రం రక్షించబడ్డా, మా తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలే. సరే, ఎప్పుడన్నా ప్రార్థన చేసే వాళ్ళ కొరకు నీ ప్రార్థన నేను తెలుసా? వారు నన్ను శ్రమ పట్టుకుని ఉంటే చాలు, వారు నాకు విడుదల ఇస్తే చాలు, వారు నా ఇష్టంలో నేను చేసుకుని పోతే చాలు. కానీ వారు మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అందుకనే కదా దేవుడు చేయట్లేదు. ఇంకా బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలడా? He wants you to intercede. He wants you to pray. He wants you to bring up the supplications. ప్రార్థన చేయి, నిలబడు, ప్రార్థన చేయి. అందుకేనండి